'బలగం' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత డైరెక్టర్ వేణు 'బలగం వేణు'లా మారారు. నెక్స్ట్ 'ఎల్లమ్మ' మూవీ చేస్తున్నారు వేణు. 'వేణు' మూవీ కావడంతో 'ఎల్లమ్మ'పై ప్రేక్షకుల్లో మంచి ఎక్స్‌పెక్టేషన్సే ఉన్నాయి. అదే రేంజ్‌లో కథను కూడా రెడీ చేసుకున్నారు వేణు. ఈ మూవీలో తెలంగాణ హీరో అయితే బాగుంటుందని భావించిన టీమ్ హీరోగా ఫస్ట్ నితిన్‌ని ఫిక్స్ చేశారు. ఇక రేపో మాపో షూటింగ్ కూడా మొదలవుతుందనుకున్నారు అంతా. కానీ అనుకోకుండా ఈ మూవీ నుంచి నితిన్‌ని తొలగించారంట మేకర్స్. దానికి కారణం రీసెంట్‌గా ఆయన వరుస ఫ్లాప్‌లలో ఉండడమే. దాంతో ఆడియన్స్‌లో నెగెటివ్ ఇంపాక్ట్ పడింది. ఆ ఇంపాక్ట్ 'ఎల్లమ్మ' మూవీపై పడకూడదని టీమ్ ఈ డిసిషన్ తీసుకున్నారంట. అయితే నితిన్ స్థానంలో మరో క్రేజీ హీరోని తీసుకునే ప్లాన్‌లో ఉన్నారట. ఆ హీరో మరెవరో కాదు బెల్లంకొండ శ్రీనివాస్. ఈ హీరో రీసెంట్‌గా 'కిష్కింధపురి' మూవీతో సూపర్ హిట్ అందుకున్నారు. దాంతో బెల్లంకొండ శ్రీనివాస్ అయితే ఈ పాత్రకు పర్ఫెక్ట్‌గా సెట్ అవుతారని టీమ్ భావిస్తున్నారంట. త్వరలోనే ఈ విషయం గురించి అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉందని టాక్. ఈ మూవీకి నేచురల్ స్టార్ నాని అనుకున్నారంట. ఆ తర్వాత నితిన్ దగ్గరికి వెళ్ళింది ఈ ప్రాజెక్ట్. ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ దగ్గరికి వెళ్ళింది. చూడాలి అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ వచ్చే వరకి.